గుడ్ మార్నింగ్ గైస్. ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2లో మనం ర్యామ్ అండ్ రామ్ గురించి సింపుల్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి? సో ర్యామ్ అంటే మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఏమవుతుంది అంటే ర్యాండమ్గా యాక్సెస్ మెమరీ అంటే ర్యాండమ్గా యాక్సెస్ చేస్తుంది ఒక మెమరీ. ఒక రోగుకి ఒక మెమరీ ఎలా ఉంటుంది, ఒక సిస్టమ్కి కూడా ఒక మెమరీ అలా ఉంటుంది. ఈ మెమరీ ఏం చేస్తుంది అంటే మనం ఏదన్నా ఓపెన్ చేసేటప్పుడు, ఇప్పుడు మెమరీ ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఉంది మెమరీ, నువ్వు 4 పనులు చేయమని చేసేస్తుంది. 4 పనులు చేయమని చేస్తాయి. ర్యామ్ 4 పనులు 4 ఓపెన్ చేసావు, 5 ఓపెన్ చేసావు, ఏమవుతుంది అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎక్కువ ఉందనుకో బ్రహ్మాండంగా అన్నీ ఓపెన్ చేస్తుంది. అది తక్కువ ఉంటే అన్నీ ఓపెన్ చేయలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. మరి రామ్ అంటే ఏంటి? రామ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ అన్నమాట. నువ్వు ఎంత ఇచ్చినా స్టోరేజ్ అనేది డిఫాల్ట్గా ఉండాలి. ఈ స్టోరేజ్ ఎందుకు? నువ్వు ఒకటి డౌన్లోడ్ చేసుకున్నావు అబ్బాయి గూగుల్ నుంచి, అది స్టోర్ అవ్వాలంటే స్టోరేజ్ ఉండాలి. మొబైల్ ఫోన్ కొన్నప్పుడు డిఫాల్ట్ స్టోరేజ్ ఇస్తారులా, అలాగే ఇక్కడ కూడా డిఫాల్ట్గా నీకు స్టోరేజ్ ఇస్తాడు. అది 1 TB HDD, సో SSD ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనము దీంట్లో రకాలు తెలుసుకున్నాం. ఓకేనా? HDD స్టోరేజ్లో రకాలు, SSD అని ఉంటాయి. అసలు HDD అంటే ఏంటి, SSD అంటే ఏమి లేదు, ఏమీ పెద్ద ఉండదు, చాలా సింపుల్. 30 రూపాయల ఐస్ క్రీమ్కి 50 రూపాయల ఐస్ క్రీమ్కి తేడా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు కిలోమీటర్ని మైల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ నాకు తెలుసు, పిల్లడు కూడా తెలుసు. మరి ఒక మైల్ అంటే 1.5 1.23 ఇలా వస్తుంది కదా. సో ఒక కిలోమీటర్ అంటే హార్డ్ డిస్క్ అనుకోండి, ఒక మైల్ అంటే SSD అనుకోండి. అంటే ఇక్కడ తేడా ఏమొచ్చింది, జస్ట్ ఇంక్రీజ్ అయింది. అంతవరకు చెప్పాలంటే నీకు మైల్ అన్నాడు. అట్లా SSD హార్డ్ డిస్క్లో కూడా ఇంతే. 1 TB HDD వస్తుంది. 1 TB స్టోరేజ్ ఇచ్చాడు అనుకో, పర్ఫెక్ట్గా ఇస్తే HDDలో ఇస్తాడు. మరి SSD అంటే SSD కూడా సేమ్ అంతే, పర్ఫెక్ట్గానే ఇస్తాడు. కానీ 1 TB ఎక్కువ, 512 GB ఎక్కువ. మన 1 TBకి 512 GBకి నీకు తేడా తెలియకపోతే నేను చూడు, 1000 GB కలిపితే 1 TB, 1000 GB కలిపితే 1 TB. ఇప్పుడు SSDలో 512 SSD అంటే 512 GB అంటే 512 GB నీకు స్టోరేజ్ ఇచ్చాడు. 1 TB HDD అంటే ఇంతే. ఇప్పుడు చూడండి, 512 GB SSDలో వచ్చింది అనుకో, అది 1 TB HDDతో సమానం. అంటే మీకు 100% HDDలో వస్తే దాంట్లో 0.5% SSDలో వచ్చినా చాలు. సేమ్ 1 TB HDD ఎంత బాగా వర్క్ అవుతుందో 512 SSD కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది అన్న. ఇప్పుడు చెప్పన్నా, మరి రెండు ఒకటే కదా, HDD కొనుక్కున్నా SSD కొనుక్కున్నా ఏది బెస్ట్ అంటారు? బేస్డ్ ఆన్ యువర్ వర్క్ అన్నమాట. నేను ఆఫీస్ వర్కే చేసుకోవాలి అనుకుంటే HDD బెస్టే. లేదన్నా ఆఫీస్ వర్క్తో పాటు నేను ఇంకా చిల్లర పనులు కూడా చేస్తా అంటే SSD బెస్ట్. ఎందుకు SSD అంటే, నువ్వు HDD తర్వాత SSD తీసుకుంటే SSD అనేది ర్యామ్తో బాగా ఇంటరాక్ట్ అవ్వగలదు. నువ్వు చేసే పనులన్నింటినీ కూడా మేనేజ్ చేయగలదు SSD. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది SSD. సో అలా అని చెప్పేసి SSD తీసుకుంటాం. ఫాస్ట్ అంటే ఫాస్ట్ అనే కాదు, కానీ సమ్ బెటర్ SSD అది చేసే ప్రాసెస్లో కానీ సంథింగ్ బెటర్ అంట. అది ఇప్పుడు నాకు ఒకటి చెప్పన్నా, నేను 1 TB HDD కొనుక్కున్నా, దాన్ని 512 SSDలోకి మార్చుకోవచ్చా? నేను తీసేసి మార్చుకోవచ్చు. స్టోరేజ్ వీకింగ్ స్టోరేజ్ వేయించుకో, అది SSD వేయించుకో బ్రహ్మాండంగా అన్న. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ల్యాప్టాప్లో HP ఉంది, లేదా ఆసస్ ఉంది, లేదా యాపిల్ ఉంది, అలా ఉన్నాయి కదా. ఈ హార్డ్ డిస్క్, ఈ స్టోరేజ్లలో కూడా ఉంటాయి అంటే జస్ట్ ఉంటాయి, కానీ వాటి పేర్లు మనకు తెలియదు. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, నన్ను ఒకదాన్ని సజెస్ట్ చేయన్నా అంటే ఈ స్టోరేజ్లో సామ్సంగ్ వాడుతుంది స్టోరేజ్ 1 TB SSD వస్తుంది వాడు దాంట్లో. 1 TB SSD వస్తుంది అంటే అది 2 TB HDDతో సమానం, అంటే డబల్.
అంతే కదా. సో వేయించుకోవాలనుకుంటే వాడు వేయించుకో, సామ్సంగ్ వాడు. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయ్యి మామూలు కాదు, సూపర్ ఫాస్ట్, యామా ఫాస్ట్. సో ఇది టీ. సో మనం అది అయిపోయినాక ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేస్తాడు. ఎవరు? దివ్య ఓపెన్ చేస్తాడు దిస్ పీసీ. ఓపెన్ చేసి దిస్ పీసీ ఓపెన్ చేసిన వెంటనే మీకు అక్కడ సి డ్రైవ్ ఒకటి కనపడుతుంది. ఈ సి డ్రైవ్లో మీకు మొత్తం ఇప్పుడు వాటి డిస్క్లు అనేది, స్టోరేజ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకేంటంటే మన దాంట్లో స్టోరేజ్ సరిపోలేదు అనుకో, నువ్వు షాప్కి వెళ్తావు, వెంటనే గబ్బ పరిగెత్తుకుంటూ పోతావు, వాన పడతావు, పొడి తీసుకొని పరిపోయి వాడి చేతిలో 300 బిడ్డ అన్న, మెమరీ కార్డ్ అన్నా, కొంచెం చూడన్నా అని చెప్పి తెచ్చుకుంటావు. ఎందుకు తెచ్చుకుంటావు అంటే నీకు స్పేస్ సరిపోని సిచ్యువేషన్లో ఎక్స్ట్రా స్పేస్ వేసుకుంటావు, అవునా? బట్ ఇక్కడ మనకు ఉండే స్టోరేజ్ చాలా ఎక్కువ. ఈ స్టోరేజ్లో మొత్తం స్టోరేజ్ని ఒకే దగ్గర పెట్టి అదే స్టోరేజ్లో నీకేం చేస్తాడు అంటే సి డ్రైవ్ అని దానికి ఒక పేరు పెట్టి దాంట్లో సిస్టమ్ ఫైల్స్ అన్నీ వేసేస్తాడు. అంటే డౌన్లోడ్ ఫైల్ కానీ ఇంకొక ఫైల్ కానీ అన్నీ సి డ్రైవ్లో వేసి ఇస్తాడు. లేదన్నా నేను ఎక్స్ట్రాగా బయట నుంచి వేరే ఫైల్స్ వేసుకోవాలన్నా దానికి ఒక స్టోరేజ్ కావాలి నాకు సపరేట్గా అనుకున్నప్పుడు దాంట్లో 1 GB ఇచ్చాడు అనుకో, 1000 GB ఇచ్చాడు అనుకో, దాంట్లో నుంచి ఒక 500 GB తీసి నువ్వు వేరే డ్రైవ్గా పెట్టుకుంటావు. వాడు ఏం చేశాడు అంటే అలాంటివి 3 పార్టీషన్లు చేశాడు. దీన్ని ఏమంటారు అంటే డిస్క్ పార్టీషన్ అంటారు. మీకు డిస్క్ పార్టీషన్ ఎలా చేయాలో తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి డిస్క్ పార్టీషన్ అని కొట్టండి, వచ్చేస్తాయి. ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొన్ని బేసిక్స్ ఆఫ్ సి డ్రైవ్ గురించి అయితే తెలుసుకుందాం, ఓకేనా? సో దాన్ని సి డ్రైవ్ అనేది ఓపెన్ చేయి. దివ్య ఓపెన్ చేశాక అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ 86 అని ఉంది. యూజర్స్ విండోస్ ఈ సపోర్ట్ అని ఉంటుంది. ఈ సపోర్ట్ అంటే ఏం లేదురా, అది మీకు ఏది ఇచ్చినా డిఫాల్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి, మా సపోర్ట్ కావడానికి మీకు ఫైల్స్ అన్నట్టు ఇస్తానా, అది వేస్ట్ ఫైల్, ఓకేనా? మనకు పనికి రాదండి హ్యాకర్స్కి, మనం ఎప్పుడు సపోర్ట్ పోం కదా, అవసరం లేదు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్ 86 అని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నా అంటే ఒకసారి ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఏముంది, ఏఎండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, లేదా కామన్ ఫైల్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ. సో ఈ సిస్టంలో రన్ అవ్వాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నీకు ఇక్కడ ఉంటాయి. ఏదైనా ప్రోగ్రాంలో ఎర్రర్ వచ్చింది అంటే నువ్వు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని చేసేయచ్చు, దాన్ని చాలా క్లియర్గా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, రైట్ నా. మరి ప్రోగ్రామ్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రోగ్రామ్ 86 ఏముంటాయి. అసలు 86 అని ఎందుకు పెట్టాడు? 86 అనేది ఓపెన్ చేయి. నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ VMware కనబడుతుందా మీకు? VMware, ఎపిక్ గేమ్స్ అని ఉన్నాయి, అవునా? ఎపిక్ గేమ్స్ ఇవన్నీ ఏంటి? ఎక్స్టర్నల్ మన సిస్టమ్కి డిఫాల్ట్గా వచ్చినాయి కాదు, ఇవన్నీ ఎక్స్టర్నల్గా ఉంటే ఇంటూ 86 అని ఇస్తాడు, x86 అని. ఈ ప్రోగ్రామ్స్ మనం బయట నుంచి ఒక ప్రోగ్రామ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రామ్ రన్ చేసుకోవాలంటే ఎన్ని 86 ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో వస్తాయి, 86 అంటారు. ఎక్స్టర్నల్ అది ఇంటర్నల్. డైరెక్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఒరిజినల్గా పేరు ఉంటే అది ఇంటర్నల్, దానికి పక్కన బ్రాకెట్ లేదన్నా యాడ్ చేసి 86 అని ఇచ్చాడంటే అది ఎక్స్టర్నల్గా మీరు ఏదన్నా చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ .NET అని అది ఎక్స్టర్నలే. దాన్ని అదేందన్నా వాడు ఇచ్చాడు కదా, నువ్వేదా చేస్తావు అంటే ఇప్పుడు చూడు, నేను ఒక స్మాల్ థింగ్ చెప్తాను. మొబైల్ యాప్స్ డిఫాల్ట్గా వచ్చేయకూడదు ఉంటాయి. డిఫాల్ట్ యాప్స్లోనే వాడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు ఫోన్ కొనుక్కున్న వెంటనే ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకో, స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసుకో అని సజెషన్లో ఇచ్చేస్తాడు వాడు. బట్ అది నీకు అవసరం లేదు, కానీ ముందుగా నీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ అనేది ఎక్స్టర్నల్, ప్లే స్టోర్ నుంచి ఎవరు కావాలో నీకు ఇచ్చుకోవచ్చు, కానీ నీకు డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాడు. నువ్వు కావాలంటే ఆ క్రోమ్ బ్రౌజర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నీకు అవసరం లేదనుకుంటే దాన్ని తీసేయచ్చు, అవునా? సో అలా అది డిఫాల్ట్లోనే ఉంటుంది, కానీ అది ఎక్స్టర్నల్ పర్పస్ అయితేనే ఉంటుంది. అనుకున్నవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ .NET ఉంది, అది వాడు డిఫాల్ట్గా ఇస్తాడు, ఉపయోగపడుతుందిరా నీకని. కానీ నువ్వు నాకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు.
బ్రహ్మాండంగా చేసేయచ్చు. దాని ప్లేస్ ఇంకొక ప్రోగ్రామ్ ఏదన్నా రన్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ .NET ఏదన్నా తక్కువ వర్షన్ ఇస్తే దాన్ని డిలీట్ చేసి కొత్త వర్షన్లో వేసుకోవచ్చు. ఇదంతా ఎక్స్టర్నల్, వాడు ఇంటర్నల్గా ఇచ్చి ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ అనమాట. వాడు నువ్వు కొన్నప్పుడే వేస్తాడు, ఇచ్చేదే అవన్నీ ఎక్స్టర్నల్ నుంచి ఇస్తాడు, బయట నుంచి యాడ్ చేస్తాడు. వాడు ఒరిజినల్గా వాడి సిస్టంలో కాదు, బయట నుంచి యాడ్ చేస్తాడు. అవన్నీ ఇక్కడ ఉంటాయి. అర్థమైంది అతని. సో అది దీని గురించి అన్నిటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఏమేమి ఉన్నాయి డ్రాప్ బాక్స్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా అవన్నీ చూసుకోండి. విండోస్ డిఫెండర్ కూడా అంతే, డ్రాప్ బాక్స్ కూడా అంతే. నీకు ఇచ్చాడు ఆవిడు స్పెషల్, ఎవడు బయట నుంచి యాడ్ చేసినవి అన్నీ బయట నుంచి ఎక్స్టర్నల్గా బ్రౌజర్లలో అలా మొత్తం గుండ్రాంగా అది యాడ్ చేస్తుంది అన్నమాట. సో అది ఇప్పుడు వెనక్కి రా. ఇప్పుడు యూజర్స్ అనండి. యూజర్స్ అంటే ఏంటి? మన ఎవరైతే యూజరో మన గురించి అన్నమాట. ఇదంతా ఓపెన్ చేయి. సో ఓపెన్ చేశాక ఆసస్ అని ఉంది, పబ్లిక్ అని ఉంది. ఏందన్నా ఆసస్ ఏంటి, పబ్లిక్ ఏంటి నాకు అర్థం కాదా. ఆసస్ అనేది ఓపెన్ చేయ ఫస్ట్. మీకు ఇది ఆసస్ కంపెనీ కాబట్టి ఆసస్ అని వచ్చి HP అయితే HP, ఒకళ్ళు కప్స్, ఇంకొక పేరు ఏదన్నా ఇస్తారు. ఇప్పుడు దీంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయి? డౌన్లోడ్స్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్, ఇవన్నీ వాడు డిఫాల్ట్గా మనకి యాక్సెస్ చేసుకుంటే ఫైల్స్ అనమాట. ఇది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు కలిపి నీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లే చేస్తాడు. నీకు ఏవైతే నీ కంపెనీ పేరు పెట్టే ఫోల్డర్లో ఇంపార్టెంట్ అది నేను ఎక్స్టర్నల్గా తీసుకురాని. ఇందాక నేను ఏం చెప్పాను, నీకు ఇంటర్నల్ చెప్పా, ఎక్స్టర్నల్ చెప్పా. ఇప్పుడు ఇంటర్నల్గా తీసుకురాని, ఎక్స్టర్నల్గా తీసుకురాని, ఏమన్నా తీసుకురాని. కానీ నీకు ప్రతిరోజు రన్ చేసే బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నీకు ఇక్కడ ఉంటాయి. డౌన్లోడ్స్ ఇంపార్టెంట్, డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, కాంటాక్ట్స్ ఇంపార్టెంట్, సేవ్డ్ గేమ్స్ ఇంపార్టెంట్, ఓకేనా, వన్ డ్రైవ్ ఇంపార్టెంట్. సేవ్డ్ గేమ్స్ అనేది వీళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా క్రియేట్ చేసుకుని ఉండొచ్చు, బట్ మనకైతే మ్యూజిక్, ఫేవరెట్స్, ఇవన్నీ ఓకేనా. సో ఈ ఫోల్డర్స్ అన్ని వాడి మొత్తగా క్రియేట్ చేసేస్తున్నాడు. ఎందుకని అంటావు? లేదు అబ్బాయి, నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఫోల్డర్స్లో నువ్వు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పి మనకి ముందుగా సూచిస్తాడు. అది తెలుసుకో. లేదన్నా నేను డిలీట్ చేసేసి నేను ఏం చేస్తానంటే నాకు నచ్చిన పేరు పెట్టుకుని కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. నేను పెట్టుకోవాల్సి చేసుకో, నీకు గుర్తుండేమనైతే చేసుకో. సో అట్లా ఓకేనా. వీడియోస్ అన్నీ డిఫరెంట్ కదా, అర్థమవుతుందా? సో వెనక్కి రావాలి. ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తే చూడు, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, మ్యూజిక్, అయ్యే ఫైల్స్ని కాపీ చేసి పెట్టాడు. దాంట్లో నీకు వన్ డ్రైవ్ అనేది ఇంపార్టెంట్ కాదు, పబ్లిక్గా నీకు బయట ఇంపార్టెంట్ పబ్లిక్గా కనపడుతుంది. ఇప్పుడు చూడు, నువ్వు డెస్క్టాప్ దగ్గరికి రా, నీకు వన్ డ్రైవ్ కనపడుతుందా? డెస్క్టాప్ మీద వన్ డ్రైవ్ ఉందా? లేదు. నీకు పబ్లిక్గా బయటికి కనపడతాయి, ఈజీగా యాక్సెస్ చేసుకోండి అన్నీ కూడా పబ్లిక్లో ఉంటాయి. డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఇవన్నీ ఇది ఎవడు బట్టినా యాక్సెస్ చేస్తాడు. సో అట్లా మళ్ళీ దాంట్లో మన పేరు కూడా ఉంటుంది కొంతమందికి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో పోతే నువ్వు ఈజీగా కనపడుతుంది, ఇది దీనికి యూజ్ అవుతుంది, దాంట్లో ఉండి చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? అది. సో ఓకే, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇంత పెద్దవి ఉన్నాయి చూసావా, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్ అని. ఇవన్నీ ఏందన్నా అంటే ఇప్పటిదాకా లోపల నుంచి మొత్తం ఓపెన్ చేసావే అవన్నీ షార్ట్ కట్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ నుంచి డైరెక్ట్ కొడితే షార్ట్ కట్ ఓపెన్ అయిపోతాయి. డ్రాప్ బాక్స్ అనో, లేకపోతే URLP అనో, పిక్చర్స్, డౌన్లోడ్స్, అన్ని షార్ట్ కట్. అది అన్ని షార్ట్ కట్ నేను డిలీట్ చేసుకో, నీకు ఇంపార్టెంట్ కానీ అన్ని డిలీట్ చేసుకో. సో అట్లా దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేయడం, డిలీట్ కొట్టేయడం, లేదా అన్పిన్ చేసేయడం. ఓకేనా. రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ అన్నది చూసావా, క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి అంతే, పెద్ద ఏం ఉండదు. సిస్టమ్ అంటే డెడ్ ఈజీ, 3-4 రోజులు అలవాటు చేస్తుందండి. ఓకేనా. సో అట్లా ఇప్పుడు ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి. పైన సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వచ్చి నువ్వు ఏదన్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన TCP, OSC, యూజర్స్, పబ్లిక్ అనే ఒక పెద్ద పాత్ ఉంది చూసావా, దాని మీద డబుల్ ట్యాప్ చేయదు. అదంతా నీకు పాత్ అనమాట, అంటే నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు అని. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాను,
యూజర్స్ దాకా తీసేస్తా, ఓన్లీ సి డ్రైవ్ దాకా వస్తా. యూజర్ కొట్టే, యూజర్స్ దాకా మొత్తం కొట్టే. సి డ్రైవ్ స్లాష్ ఒకటి వచ్చు, సి డ్రైవ్ స్లాష్ ఒకటి వచ్చు. ఎంటర్ కొట్టు. సి డ్రైవ్లోకి వచ్చేసింది, సి డ్రైవ్లోకి వచ్చేసింది చూడు. అంటే నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు అని అది చూపించడానికి. అట్లా నీకు ఇదే లొకేషన్లో సెర్చ్ కొట్టుకుంటే సెర్చ్ వస్తుంది అన్నమాట, నీకు ఏది కావాలంటే అది. లేదన్నా సిస్టంలో నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు అర్థమైపోవాలా అంటే దిస్ పీసీ మీద ఇక్కడ పక్కన షార్ట్ కట్ ఉంది కదా, దిస్ పీసీ. సో దిస్ పీసీలో ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయాలి. అంటే ఇక్కడ అన్ని డ్రైవ్లు ఉన్నాయి, నీకు కావాల్సిన సి డ్రైవ్ ఉంది, నీకు కావాల్సిన టీ డ్రైవ్ అక్కడ కాదు, ఇటు పక్క సెర్చ్ ఉంది కదా రైట్ సైడ్ దివ్య. ఆడికి వచ్చి నీకు కావాల్సినవి సెర్చ్ కొట్టి వచ్చేస్తుంది, ఈజీ వచ్చేస్తుంది. ఓకేనా? సో అట్లా ఈజీ వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో చూసావా వచ్చేసింది. సో డౌన్లోడ్స్ అన్నాడు, డౌన్లోడ్స్ వచ్చేసి. సో అట్లా క్లోజ్ చేస్తుంది. నీకు ఫైల్ మేనేజర్ గురించి ఈజీగా చెప్పేశాను, నీకు డెడ్ ఈజీగా కళ్ళు మూసుకొని వచ్చేటట్టు చెప్పేశాను. ఇంకా క్లోజ్ చేయి.